నమస్తే అన్న. అన్న నమస్తే. అన్న ఇప్పుడు దేవుడి నుంచి వెళ్ళి సాంగ్ వచ్చింది కదా, అంటే మీకు ఎలా అనిపించింది ఆ సాంగ్ చూడగానే? వింటున్న కొద్దిగా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఇటువంటి సాంగ్స్ మళ్ళీ ఎప్పుడు వినలేము కాబట్టి ఇదే సినిమాలో చూపించినందుకు మ్యూజిక్ డైరెక్టర్కి, ఆ సాంగ్ కంపోజ్ చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్ చెప్తున్నా. అంటే ఎన్టీఆర్ అన్న లుక్ ఎలా అనిపించింది మరి? బాగుంది అన్న, వీర మాస్. ఎన్టీఆర్ తను ఏవి కావాలో మన ఎన్టీఆర్ అన్న తను అవి చూపించారు సినిమాలో, దానికి కూడా ఆనందపడుతున్నాం. అంటే ఎన్టీఆర్ అన్న ఎలాంటి సినిమాలు తీస్తే మీకు ఇష్టం మరి? దేవరాసు సినిమాలు తీయాలి, సింహాద్రాసు సినిమాలు తీయాలి అనుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎన్టీఆర్ అంటేనే ఓ మాస్. అప్పుడు మనం సింహాద్రిలో ఏ విధంగా చూసినామో ఇప్పుడు అదే దేవర్లో మళ్ళీ చూడబోతున్నాం. అంటే ఇప్పుడు సాంగ్ రిలీజ్ అయింది, ప్లస్ బర్త్డే కూడా వచ్చింది కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? డబల్ ధమాకా ఇక చూసుకున్న వాళ్ళకి అందరికి సంతోషం అనిపించింది. బర్త్డే కానుక పాట వచ్చినందుకు ఇంకా హ్యాపీగా ఉన్నారు అందరు. అంటే ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీరు కూడా ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నారు కదా, అది ఆర్టిస్ట్గా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఎన్టీఆర్ అన్నని చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? ఏం లేదు, ఇవాళ తాత నుంచి వచ్చింది, పెద్ద ఎన్టీఆర్ నుంచి చిన్న ఎన్టీఆర్కి వచ్చింది. మేము కూడా అంత అయితే మస్తు ఆనందపడతామని కోరుకుంటుంది. అంతే, ఏముంటుందన్న ఎన్టీఆర్ అంటేనే పెద్ద ఎన్టీఆర్ని చూసినట్టు అందరు అనుకుంటారు. ఆయన తను ఏ విధంగా ఎన్ని వేల సినిమాలు చేసిండో ఈయన కూడా అంతా ఎన్నో సినిమాలు తీసి మన ప్రజలందరినీ సంతోషపరచాలని మనస్ఫూర్తిగా. అంటే ఎన్టీఆర్ అన్నను ఎన్నిసార్లు డైరెక్ట్ చూసారు మీరు మరి? మస్తుసార్లు చూసిన, 15 ఏళ్ళ నా పోరాటంలో ఎన్నోసార్లు చూసిన, ప్రతి ఒక్క సినిమాలో పనిచేసిన. ఆయన చూసినప్పుడల్లా మళ్ళీ కొత్తగానే చూస్తుంటాం అన్నది. అంటే ఏమన్నా మాట్లాడడం అట్లా ఏమన్నా జరిగిందా? అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? ఆయనతోటి జైలాకుష ఫైట్ చేసినప్పుడు ఆయననే కంపోజింగ్, అంటే తమ్ముడు ఇట్లా రావాలి, ఈ సీన్ ఇట్లా ఉండాలని ఆయన మనకు ఫైట్ మాస్టర్ లెక్క ఆయననే నేర్పిస్తాడు. ఆయననే చెప్తాడు ఎవరున్నా పక్కకి ఎవరు ఎట్లా రావాలి, ఏ షాట్ రావాలనేది ఆయననే కంపోజ్ చేస్తాడు. ఫైట్లు కానీ ఏది కానీ ఏమున్నా ఆయనతో చెప్తాడు, ఈ విధంగా రా ఆ విధంగా రా అని నేర్పిస్తాడు. అంటే ఇప్పుడు మరి నెక్స్ట్ ఏ సినిమాలు చేస్తున్నారు అన్న మరి? ఇప్పుడు చేస్తున్నాం అన్న, కంగువాన్ ఒకటి సూర్య సార్ చేస్తున్నాము, ఇంకోటి ఇప్పుడు మిస్టర్ బచ్చన్ అని రవితేజ గారికి 2-3 సినిమాలు చేస్తున్నాం, నడుస్తుంది. ఏదో ఓవరాల్గా ఎన్టీఆర్ అన్న గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? ఏం చెప్పలేము, గుండెకాయ అంటాం. పవన్ అన్నమ్మ గుండెకాయ ఎట్లనే ఎన్టీఆర్ అన్న కూడా ఆ విధంగానే గౌరవిస్తాం. ఆయన కూడా ఎన్నో మంచి సినిమాలు చేసి ప్రజలందరికీ ఇట్లనే ఉండాలి. అన్న ఇప్పుడు మన తెలుగు హీరోలంతా పెద్ద కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే.